నమస్కారం. శ్రీమద్ భాగవత మహాపురాణము ద్వితీయ స్కందము మొదటి అధ్యాయము ధ్యాన విధి భగవంతుని విరాట్ స్వరూప వర్ణనము. ఓం నమో భగవతే వాసుదేవాయ. 12వ శ్లోకము. కిం ప్రమత్తస్య బహుభిః పరోక్షైర్హాయనైరిహ వరం ముహూర్తం విదితం ఘటేత శ్రేయసే యతః. తన శ్రేయస్సును గురించి పట్టించుకొనకుండా విషయభోగముల యందు మునిగియుండు వ్యక్తికి గడిచిపోయిన పెక్కు సంవత్సరముల ఆయువు వ్యర్థమే అగును. బహు జాగ్రత్త వహించి వివేకవంతుడై తన యొక్క శ్రేయస్సును గురించి 1-2 గంటల పాటు గడిపినను అది ఎంతయో శ్రేష్టమగును. ఏలయన దాని వలన మానవుడు తన మేలును గురించి ప్రయత్నించిన వాడు అగును. 13వ శ్లోకం. ఖట్వాంగో నామ రాజర్షి జ్ఞాతే యత్తామిహాయుషః ముహూర్తాః సర్వముత్సృజ్య గతవానభయం హరిం. పూర్వము ఖట్వాంగుడు అను ఒక రాజర్షి కలడు. తన జీవితకాలము ఇంకా 2 గడియలు మాత్రమే మిగిలి ఉన్నదని అతనికి తెలియవచ్చును. ఆ స్వల్పకాలంలో అతడు తన సంపదలు, పరివారము మొదలగు వారిపైన మమతాసక్తులను పూర్తిగా త్యజించెను. ఆ ముహూర్త కాలములోనే అతడు భగవత్ప్రాప్తికి అర్హతను సంపాదించి ఆత్మజ్ఞానమును పొందెను. 14వ శ్లోకం. తవాప్యేతర్హి కౌరవ్య సప్తాహం జీవితావధి ఉపకల్పయ తత్సర్వం తావద్యత్సాంపరాయికం. పరీక్షణ్ మహారాజా, నీకైతే ఆయుక్కాలం ఇంకను 7 దినములు మిగిలి అన్నది. ఈ సమయమున నీవు పరలోకము కొరకు శ్రేయస్ సాధనమును సాధింపుము. 15వ శ్లోకము. అంతకాలే తు పురుష ఆగతే గత సాధ్వసః ఛింద్యాద సంగశస్త్రేణ స్పృహాం దేహేనుయేచతం. అవసాన దశయందు మానవుడు ఏమాత్రము భయపడవలసిన అవసరము లేదు. దేహముపై దానికి సంబంధించిన అన్నిటి యందు మమతాసక్తులను వైరాగ్యము అనేది ఖడ్గముతో ఖండింపవలెను. ధన్యవాదాలు.